ప్రభు ఏమన్నాడు? బిడ్డలారా నేనే మీ ప్రభుని, భయపడకుడి అనగానే అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడవమంటానికి మీరు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వండి అంటే నీకు విశ్వాసం ఉంటే నడవమన్నాడు. నీకు విశ్వాసం అంటే నడవమన్నాడు. నడుస్తూ ఉన్నాడు, పడవ దిగాడు. అలాగా అంత దూరం జోసఫ్ నడిచాడు. మన యొక్క గేట్ల వరకు డోర్స్ వరకు నడిచాడు. ప్రభు అంత దూరం ఉండగానే ఈయన చేస్తున్నాడు? అప్పటి వరకు ప్రభువు చూస్తూ ఉన్నాడు. మునిగిపోయాడా? మునగల. ఎప్పుడైతే తుఫాను వైపు చూశాడో, ఎప్పుడైతే తుఫాను వైపు చూస్తూ ఉన్నాడో ఆయనకు భయం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? భయం వచ్చింది. లోపల వైపు చూస్తే మనం భయపడతాం. యేసయ్య వైపు మనం చూస్తే భయం అనేది మనకి ఉండదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడు నీకు భయం ఉండదు. ఆయన వైపు చూసినంత వరకు నీకు భయం ఉండదు. చూడండి, ఎప్పుడైతే ఆ తుఫాను వైపు చూశాడో మునిగిపోసాగాడు. ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు ప్రభు అంటే అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డా అని చేపట్టుకొని పైకి లేవడు. దేవుడి యొక్క వాగ్దానం ఏంటి? నిన్ను విడువను, ఎడబాయను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవారు కాదు. తల్లైనా తండ్రైనా మనుషులేనో కాదు, నేను నిన్ను మరువనన్నాడు. ఆయన ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. చూడుకో నా అరచేతులుగా నేను నిన్ను చెప్పుకోన్నాడు. యేసయ్య ఆయన అరచేతుల్లో మనం చెప్పుకున్నాడు. చూడండి ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. మరి మనం ఆయన యొక్క గొప్ప కార్యాల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన జీవపు మాటల గురించి మనము ధ్యానిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుంటున్నామా? దీన మనసు మనకున్నదా? సిలువలో ఉన్నటువంటి ప్రభుతో పాటు ఉన్నటువంటి సిలువ రెండవ దొంగ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఎలాగా తీరుడుగా మారిపోయాడంటే, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని తీరుమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంతగా ప్రభు నీళ్ళు నన్ను ప్రేమిస్తున్నాడు. 6.5 లీటర్ల రక్తానికి మార్చాడు. 150 కేజీల బరువున్నటువంటి సిలువను యెరూషలేము నుంచి ఆ ఎరుకో పట్టణం వరకు మోసుకుంటా, ఆ గొల్గొతా కొండ వరకు మోసుకుంటా ప్రభు పెట్టాడు. చూడండి మండు టెండలో నీ కోసం నా కోసం గెలిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ దొంగ అప్పుడే దొంగ ఏమన్నాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? సిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీలో దీన మనసు వస్తుంది. సిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీకు విరిగిన హృదయం ప్రవేశిస్తాడు. సిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు చిన్న బిడ్డలాగా మారిపోతావు. సిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ యొక్క పాప దోష పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడు. శుద్ధ హృదయం లభిస్తుంది. చూడండి మరి ఆయన సిలువను మనం చూస్తున్నాము. ఈ మధ్యాహ్నాల సమయంలో మన ప్రభువు ఎలాంటి శ్రమలు మన కొరకు అనుభవించడానికి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఇస్సియా లాంటి ప్రార్థన, ఇస్సియాలా ప్రార్థన చేశారు. కన్నీరు ఇస్సియా ప్రార్థన చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. చూడండి ఎంతగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కాశ్మీర్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జమ్మూ కాశ్మీర్లో ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఒకగానొక కుమారుడు ఉన్నాడు, ధనవంతుని కుమారుడు. అయితే ఆ యొక్క కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత
యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఒక రోజున తను కాలేజీకి వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఒక రోడ్ యాక్సిడెంట్కి గురైపోయాడు. ఆ రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైపోయిన తర్వాత తనకి కాళ్ళు బాగా గాయాలైనవి, ఆల్మోస్ట్ రక్తమంతా కారిపోయింది. ఇక ఆయన రక్తమే లేదు. వెంటనే అంబులెన్స్ పిలిపించారు. ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ యవ్వనస్తుడిని. డాక్టర్లు పరిశీలించిన తర్వాత, అయ్యా ఈ యవ్వనస్తుడు ఎవరి కుమారుడు అంటే ఫలానా, ఆయన చాలా ధనవంతుడు, ఆయన ధనవంతుడే కానీ చాలా వృద్ధుడు, పిలిపిస్తే నీ కుమారుడు బ్రతకడం చాలా కష్టం. ఎందుకయ్యా? నీ కుమారుడిలో ఉన్నటువంటి రక్తమంతా కూడా యాక్సిడెంట్లో పోయింది, ఇంకా రక్తమేమీ లేదు. రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి నీ కుమారుడు బ్రతకాలంటే మళ్ళా రక్తము ఎక్కించాలి. చూడండి, కోటీశ్వరుడు కుమారుడు అలాగే ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. వాళ్ళ రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ వచ్చేసి వాళ్ళ రక్తం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరి రక్తం కూడా సెట్ అవ్వలేదు, ఎవరి రక్తం సెట్ అవ్వలేదు. అప్పుడు చివరికి తండ్రి వచ్చాడు, అయ్యా నా రక్తం తీసుకోండి అంటే అప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారు, నీ రక్తం తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరమో లేదు, కానీ నువ్వు రక్తం ఇచ్చినటువంటి మరుక్షణమే నువ్వు చనిపోతావు, మరి అందుకు సిద్ధమేనా నువ్వు అని అన్నాడు డాక్టర్. అయ్యా నా ప్రాణం పోయినా సరే నా కుమారుడు బ్రతకడమే నాకు కావాలి అనగానే సరే డాక్టర్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ థియేటర్లో ఒక బెడ్ పైన కుమారుడు పడుకుని ఉన్నాడు, మరొక రెండవ బెడ్ పైన తండ్రిని పడుకోబెట్టారు. ఆ శరీరం ద్వారా రక్తమంతా కూడా ఎక్కిస్తూ ఉన్నారు కుమారుడికి. కుమారుడు నెమ్మదిగా కళ్ళు మూసుకున్నటువంటి కుమారుడు నెమ్మదిగా స్లోలీ ఐస్ కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు కళ్ళు తెరుస్తూ ఉంటే ఏమైంది? తండ్రి నెమ్మదిగా కళ్ళు మూస్తున్నాడు. ఆయన నెమ్మదిగా కళ్ళు మూస్తున్నాడు, కుమారుడికి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. రక్తమంతా కూడా కొన్ని గంటలు ప్రయాసపడి ఆ రక్తమంతా తన కుమారుడికి ఎక్కించిన తర్వాత కుమారుడు కళ్ళు తెరవగానే తండ్రి కళ్ళు మూసాడు. చూడండి, ఎందుకు మీ ఎగ్జాంపుల్ చెప్పాను? లేవగానే తన తండ్రిని చూస్తూ ఉంటే కుమారుడు తండ్రి బతుకున్నాడా? తండ్రి చనిపోయాడు. ఇదే జరిగింది నీ కోసం నా కోసం. కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన త్యాగం అదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చూడ రక్తం పట్టు వరకు కాల్చాడు నీ కోసం నా కోసం. ఆ యొక్క సైనికుడు వెళ్ళేసి ఆ యొక్క ప్రక్కలో వెంటకోడు పొడవగానే ఇక రక్తమేమీ లేదు. చూడండి, ఆఖరి రక్త పొట్టు వరకు కూడా ఆయన కల్వరి శిలువలో నీ కోసం నా కోసం చిందించాడు. ఎవరి కోసం? నీవు నేను ఆ భయంకర నరకానికి పడకుండా ఉండాలని, నిన్ను నన్ను రక్షించాలని. మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన శిలువలో తన రక్తాన్ని ఆఖరి రక్త పొట్టు వరకు కాల్చాడు. అదే జరిగింది. ఆ తండ్రి ఎలాగ తన కుమారుడు ప్రకటిస్తున్నాడో అలాగే నిన్ను నన్ను ప్రకటించడం కొరకు, నీవు నేను ఆ భయంకర నరకాల్లో పడకుండా ఉండటం కొరకు యేసయ్య కల్వరి శిలువలో తన ప్రాణాన్ని తన రక్తాన్ని కార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి శిలువలో రెండవ దొంగ, కుడివైపున దొంగ ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చేసినటువంటి చెప్పినటువంటి ఆ జీవ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని ప్రభు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని రెండవ దొంగ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాయా. మరి మనం అలా ప్రార్థన చేద్దామా? ఆయన సన్నిధిలో మనం మొరపెడదామా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. మేము ఎవరం కూడా నరకానికి పోవడానికి ఇష్టం లేదు. మరి మా బిడ్డలు, మా కుటుంబ సభ్యులు, మా యొక్క భర్త, కుటుంబస్తులు, మామగారు, అత్తగారు అందరూ కూడా మీ సన్నిధికి వచ్చి రక్షించబడాలయ్యా అని ఒకసారి జ్ఞాపకం చేస్తాయని ఆయన సన్నిధిలో మనం కన్నీటితో ప్రార్థన చేద్దాము. హిజ్కియా ఎలాగా ప్రార్థన చేశాడు? ఆయన బిడ్డల కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇప్పుడే చనిపోతే నా కుమారుల వివాహం ఏం కావాలి, నా బిడ్డలు చూసుకోవాలి కదా అని కన్నీటితో ప్రార్థన చేశాడు హిజ్కియా అనే రాజు. ప్రభు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగించాడమ్మా? ఎన్ని సంవత్సరాలు?
15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు కూడా అలాంటి ఆయుష్కాలం ఇస్తాడు. నువ్వు ఎలాంటి వ్యాధిలో ఉన్నా, నీవు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ప్రభు ఏమన్నాడు? నేను విడువను, ఎడబాయను. చూడు, నీవు నాకు మొరపెట్టువు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే ఆయన సిలువ వైపు మనం చూసినప్పుడు, ఆయన సిలువ శ్రమను మనం ధ్యానించినప్పుడు, మరి ఆయన సిలువలో ఎలాగా నీ కోసం నా కోసం ఆఖరి రక్తపట్టు వరకు కాల్చడానికి జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు ప్రభు మనల్ని కరుణిస్తాడు. మనకు దీన మనసు అనుగ్రహిస్తాడు. ఎలాంటి మనసు అమ్మా? దీన మనసు. దీన మనసు కలిగి ఉన్న గొప్ప భాగ్యం. దేవుడికి కూడా దీనులంటే ఆయనకి ఇష్టం, గర్విష్ఠులు ఆయనకి ఇష్టము ఉండదు. ఆ పరలోకం నుంచి భూలోకానికి తోసేశాడు ఎవరిని? సాతాన్ని, లూసిఫర్ని. ఎందుకు? గర్విష్ఠురాలు, గర్వం. ఏంటది? గర్వం. మనకు అలా గర్వం ఉండకూడదు. మనం దీనులుగా ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో, తగ్గించుకుంటారో, ప్రభు ఏం చేస్తారు? వారి పైకి లేవనెత్తుతారు. పేతురు, యాకోబు, యోహాను శిష్యులు ఏం చదువుకున్నారు? చేపల పట్టుకుని జాగాలి. మళ్ళా చదువుకున్నారా? కానీ ప్రభు ఏం చేశాడు? పేతురులాగా వెళ్తా ఉంటే ఆయన నీడపడగానే ఎంతో మంది రోగగ్రస్తులు బాగుపడ్డారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆ యొక్క శృంగార దేవాలయం దగ్గర కూడా కుంటివాడు ఉంటే నజరేయుడిని యేసును లేచి నిలబడమనగానే కుంటివాడు లేచి నిలబడ్డాడు. ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు ప్రభు. కాబట్టి మనము ప్రభు ఒకసారి జ్ఞాపకం చేస్తాయా మమ్మల్ని, మేమెంతో మాలో ఇంకా సరి చేసుకోవాల్సి ఎన్నో ఉన్నాయి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు మా కోసం వస్తే మేమేం చేస్తున్నాం? నీ కోసం ఏమన్నా చేస్తున్నామా? ఏసై కోసం ఏమన్నా చేస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ దీన మనసు మాకు దయచేయి ప్రభువా, దీన హృదయం మాకు దయచేయి ప్రభు. ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతగానో ధన్యులమవుతాం, ఆశ్రయించబడతాం. ప్రార్థన చేయండి. మీలో ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. స్త్రీలలో పెద్దల ప్రార్థన చేయండి. దీన మనసు మాకు దయచేయి ప్రభువా. ప్రార్థన నడిపిస్తాడు. దీన మనసు మాకు దయచేయి ప్రభు. వాళ్ళందరూ కట్టుకుని ప్రార్థన చేయండి. దయచేసి అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం. స్తోత్రం. ప్రతి మానవుల స్తోత్రం.